ఛానల్ ohas kitchen and vlogs. నేను సంతోషి, నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి ఏంటి అని అంటే స్కిన్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది కూడా ఏంటి అంటే మన మెలనిన్ కంటెంట్ ఉంటుంది కదా స్కిన్ లోపల, అది కంట్రోల్ చేసి చాలా గ్లోయీగా సాఫ్ట్గా పిగ్మెంటేషన్ ఫ్రీ స్కిన్ గా మనకి చేసేటువంటి నైట్ క్రీమ్ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. దాంట్లో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మనం మాత్రమే వాడతాము. అవేంటో చూసే కంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నారా, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని ట్యాప్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. కాకుండా చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏంటి అని అంటే నేను మ్యాజికల్ నైట్ క్రీమ్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. ఎందుకు అని అంటే మ్యాజికల్ అన్నాను అంటే మనకి ఆన్లైన్లలో బయట స్టోర్స్లలో 2000 అబోవ్ ఉన్నటువంటి నైట్ క్రీమ్స్ చాలా ఉన్నాయి. అది నేను పేరు మెన్షన్ చేయకూడదు. వాటికి వచ్చేటువంటి బెస్ట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అంత కాస్ట్ మనం పెట్టకుండానే ఇంట్లోనే చాలా సులువుగా ఈజీగా ప్రిపేర్ చేసుకొని అలాంటి బెస్ట్ రిజల్ట్స్ మనం ఇంట్లోనే పొందొచ్చు అనమాట. ఎందుకు అన్నాను అని అంటే మీరు నా స్కిన్ అబ్జర్వ్ చేశారు అంటే అంతకు ముందు నాది చాలా ప్యాచెస్గా మౌత్ చుట్టూ, నేను చెప్పాను కదా అంతకుముందు ట్రీట్మెంట్ చేయించుకున్నానని చెప్పేసి, టీత్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నాకు అదంతా పిగ్మెంటేషన్ బాగా వచ్చిందనమాట. ఆ పిగ్మెంటేషన్ అయితే నాకు ఖచ్చితంగా పోయింది. నేను 10 days వాడాను ఫ్రెండ్స్. 10 days వాడాను. వాడిన తర్వాత మాత్రమే మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా ఉంది. దీంట్లో మనం యూజ్ చేస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే రా రైస్, అంటే మనం సోక్ చేసి వాడతాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఆల్మండ్స్ ఏంటంటే మనకు మెలనిన్ కంటెంట్ చాలా బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది, సాఫ్ట్ చేస్తుంది. ఇంకా పిగ్మెంటేషన్ ప్రాబ్లం అయితే చాలా ఈజీగా పోతుంది. రింకిల్స్, నెక్స్ట్ ఇంకా డార్క్ సర్కిల్స్ పోతాయి, ఐ కింద ఉన్నటువంటి సర్కిల్స్ పోతాయి. మొత్తం మనకి ఏజింగ్, యాంటీ ఏజింగ్ అనమాట. ఏజ్ అయితే బాగా పెరిగిపోతూ ఉన్న వాళ్ళలాగా కనిపించే వాళ్ళకంటే చాలా తక్కువ 40లో 20 లాగా కనిపించడానికైతే మనకు బాదం చాలా బాగా యూజ్ అవుతుంది. దాంట్లో విటమిన్ ఈ ఉండడం వల్ల. నెక్స్ట్ ఇంకా ఏంటంటే రైస్ అనేది మనం నైట్ మొత్తం, అది నైట్ క్రీమ్ అని చెప్పాను కదా, రైస్ నైట్ మొత్తం దాన్ని అట్లా పెట్టేసుకుని ఉంటే మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఆ రైస్ అనేది గ్రాన్యూల్స్గా ఉండి మనకి స్క్రబ్బర్ లాగా యూజ్ అయ్యి క్లెన్జింగ్ అయిపోతుంది అనమాట. మనకి ఫేస్ వాష్ అంటే మనం మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అదే దాంతో మనం ఇట్లా స్క్రబ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట. దాంట్లో మనం ఇంకొకటి మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బీట్రూట్ అయితే దానికి కలర్ అంత డార్క్గా ఉంటుంది కానీ దానికి మన స్కిన్ లైట్ అప్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి ప్యాచెస్ ఉంటాయి కదా, పిగ్మెంటేషన్ వచ్చిన ప్యాచెస్ కొంచెం అక్కడక్కడ నల్లగా అయిపోతూ ఉంటుంది కొంతమందికి. టీ జోన్ అని, సి జోన్ అని జోన్స్ ఉంటాయి కదా, ఆ జోన్స్ వాళ్ళందరికీ ఈవెన్గా ఉపయోగపడేటువంటి నైట్ క్రీమ్ అనమాట. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను ముందు రోజు ఒక బౌల్ తీసుకొని ముందు రోజు నైట్ నానబెట్టుకుంటున్నాను. 1/2 కప్పు రైస్, నెక్స్ట్ ఇంకా ఒక 20 బాదం పలుకులు యాడ్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలి. పలుకు లేకుండా తెల్లారి మార్నింగ్ వచ్చేసి దాన్ని మొత్తం చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే మనకి దీని టెక్స్చర్ అయితే చాలా బాగా ఫైన్ ఉండాలి. ఇది మనకు నిల్వ ఉండాలి. నెక్స్ట్ ఇంకా నైట్ క్రీమ్ లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ తర్వాత ఈ మొత్తాన్ని నాన్ స్టిక్ ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇది మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది మన స్కిన్ లైట్నప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కావాలనే నేను ముందు చెప్పలేదన్నమాట. కార్న్ ఫ్లోర్గా ఉండలు కట్టకుండా చూసుకుంటూ మనం ఒక 1/2 కప్పు వరకు దగ్గరగా థిక్గా చేసుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనకు అప్లై చేసుకున్న టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకున్నాక ఒక 10 డ్రాప్స్ వరకు బాదం ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం. మనకి ఈజీగా 2 months అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. టెక్స్చర్ ఎలా ఉంది అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. చూస్తున్నారా, నేను ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో, గ్లాస్ కంటైనర్లో అయితే నేను సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారా, దాని టెక్స్చర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకి నైట్ క్రీమ్ లాగానే ఉంటుంది సేమ్. చూసారా, ఇట్లా గ్రాన్యూల్స్గా ఉండడం వల్ల ఏంటి అని అంటే మనకి మార్నింగ్ వరకు స్కిన్ అంతా రిపేర్ చేస్తుంది అనమాట. ఎక్కడైతే మనకి ఇచ్చినెస్ ఉంటుంది, డార్క్గా ఉంటుంది, అంతా ఈవెన్ చేయడం కోసం యూజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ మెడ మొత్తం నల్లగా ఉండేది ఫ్రెండ్స్, అది నీకు ఇక్కడ నాకు నరాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే నేను ఇది యూజ్ చేసిన తర్వాత లైట్ అప్ అయితే చాలా బాగా అయిందని చెప్పచ్చు. ఎప్పుడైనా సరే మన నరాలు కనిపిస్తున్నాయి అంటే స్కిన్ దగ్గర అక్కడ లైట్ అప్ అయితేనే మనకు నరాలు కనిపిస్తాయి. అక్కడ నాకు కనిపిస్తున్నాయి. నేను ఈ మధ్యనే అబ్జర్వ్ చేశాను అనమాట. చాలా బాగా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది. అందుకే మీతో షేర్ చేద్దామని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను. చూస్తున్నారా, టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని మొత్తం ఇలా తీసేసుకొని కొంచెం
మనం నైట్ క్రీమ్ ఎంతైతే సరిపోతుందో అంతే చాలు. మనం ఇది ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అని అంటే మనకు 1 or 2 months అయితే ఈజీగా మనకు నిల్వ ఉంటుంది అనమాట. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే 2 months ఈజీగా నిల్వ ఉంటుంది. మనం ఇట్లా కొంచెం తీసేసుకొని మొత్తం ఇలా రాసేసుకోవడమే అనమాట, చూపిస్తున్నట్లుగా. మీకు ఎక్కడ ఎఫెక్టెడ్ ఏరియా ఉంటే అక్కడ ఎఫెక్టెడ్ ఏరియా. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఉన్నటువంటి యూజ్ ఏంటంటే మొత్తం స్కిన్ అంతా పైకి వెళ్ళిపోతుంది, అంత బాగా ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాత ఇంకా మీరు రెడీ టు బెడ్ అన్నట్టు, అంటే ఇంకా మీరు నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు రాసుకొని వెళ్ళిపోండి, తర్వాత మాట్లాడొద్దు. ఎందుకు అని అంటే ఇది మనకు రైస్, బాదము ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా, కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే టైట్ అప్ అయిపోతుంది. టైట్ అప్ అవ్వడం వల్ల ఏంటి, మనం మాట్లాడాము అనుకోండి ఇట్లా విరిగిపోయిందంటే మళ్ళీ స్కిన్ జారిపోతుంది. కాబట్టి అట్లా పడుకున్నారు అని అంటే మాట్లాడుకుని పడుకున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ వరకు మంచిగా మనం టైట్ అప్ అయిపోయి ఏజ్నింగ్ ఏవైతే ఉంటాయో ఇక్కడ దాన్ని ఏమంటారు, జారిపోయినట్టుగా అట్లా ఇట్లా కనిపిస్తుంటాయి కదా, అవి లేకుండా చాలా బాగా అంటే చాలా బాగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రిపేర్ చేసి ఖచ్చితంగా వాడుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగుంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చూసారా, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.